హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో, ఈరోజు నేనైతే సజ్జ రొట్టెలు చేస్తున్నాను. ఇవి ఆంధ్ర సైడు, మా సైడ్ ఎక్కువగా చేస్తుంటారనమాట. సో, వీటిని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి మనము బెల్లంతోటి, ఇంకొకటి ఇలా మనం స్పైసీగా కూడా చేయొచ్చనమాట. సో, ఈరోజైతే నేను మిర్చి వీటితోటి తయారు చేసి చూపిస్తాను. సో, మనం గ్రీన్ చిల్లీతో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో, ఇది మన ఇష్టం. మనకు స్వీట్ కావాలి అంటే మనం బెల్లంతో కూడా చేయొచ్చనమాట. సో, నేనైతే ఈరోజు ఇట్లా చేస్తున్నాననమాట. చూసారు కదా! ఇలా ఉంటాయి సజ్జలు. కోసం సజ్జలు తీసుకున్నాను. ఇవి సజ్జలు నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాననమాట. మా సైడ్ మంచిగా ఎక్కువగా పండిస్తారు మా అమ్మ వాళ్ళ సైడు. సజ్జలు, రాగులు ఇవన్నీ అక్కడ పండుతాయన్నమాట. సో, షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. సో, వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అనమాట. షుగర్ వాళ్ళకైతే మాత్రం ఈ సజ్జ రొట్టెలు. సో, వాళ్ళకి తొందరగా ఆకలవ్వదనమాట. సో, అందువల్ల షుగర్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్‌లో ఉంటాయి. సో, మన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కూడా రెడ్యూస్ చేస్తుందనమాట. మనకు తొందరగా ఆకలి కూడా అవ్వదు ఇవి తింటే మాత్రం. సో, నేను ఫస్ట్ వాటిని దాన్ని బ్లెండ్ చేశాను. మాక్సిమం ఈ పావు కిలో దాకా ఉంటాయన్నమాట వెయిట్‌లో వచ్చేసి. సో, నేనైతే ఫస్ట్ మంచిగా దాన్ని బ్లెండ్ చేశాను. ఇలా మిక్సీలో మనం ఇలా పట్టుకోవాలి. సో, మా అమ్మ వాళ్ళైతే మాక్సిమం అవన్నీ ఇట్లా మిక్సీ పట్టిన తర్వాత రోట్లో ఏసి ఇవన్నీ దంచుతారనమాట. కొంచెం ఈ పిండి కూడా ఏసేసి అవన్నీ నలిగిన తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు సో, అవన్నీ నలిగిన తర్వాత ఇది కూడా ఏసి దంచి వాటర్‌లో సాల్ట్ కలిపేసి వాటర్ సరిపడా పోసుకుంటూ కలుపుతారనమాట. సో, నేనైతే మీకు ఈరోజు నేను మిక్సీలో ఎలాగైతే పట్టాగా సో, మిక్సీలోనే చేస్తున్నాను. మీకు చూపిస్తాను. జస్ట్ కొంచెమే ఎక్కువ బ్లెండ్ చేయకూడదనమాట. బాగా మెత్తగా కాదు. కొంచెం మనకు కచ్చా పచ్చా ఉన్నట్లు కొంచెం బ్లెండ్ చేస్తే సరిపోతుంది. పచ్చిమిర్చి, ధనియాలు, కరివేపాకు, కొత్తిమీర. సో, ఇవన్నీ ఇలా బ్లెండ్ చేస్తే సరిపోతుందనమాట. మనం వాటర్‌లో సాల్ట్ ఏసి ఒకసారి కలిపేసామంటే మనకు మంచిగా వాటర్‌లో కలిసిపోతుంది గదా! సాల్ట్ గూడాను. అప్పుడు మనం ఆ వాటర్ పోసి ముందుగా మనం మనం బ్లెండ్ చేసుకున్నది మొత్తం ఇందులో ఏసేసిన తర్వాత ఒకసారి కలిపేసి వాటర్ పోసుకుంటూ మళ్ళీ కలుపుదాము. చాలా ఈజీ అండ్ టేస్టీ అనమాట. చాలా హెల్త్‌కి మంచిదనమాట ఇవి. షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ లెవెల్స్ మంచి కంట్రోల్‌లో ఉంటుంది. సో, తొందరగా మనకు ఆకలి కూడా అవ్వదనమాట ఇవి తింటే. సో, మన బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకైతే కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని రెడ్యూస్ చేస్తుందనమాట బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలనమాట. సో, సో, వీటిని హిందీలో అయితే బాజ్రా అంటారు. ఇంగ్లీష్‌లో వచ్చేసి పర్ల్ మిల్లెట్స్ అంటారనమాట. తెలుగులో సజ్జలు అంటారు. సో, చాలా హెల్త్‌కి మాత్రం చాలా మంచిదండి. సో, మనం ఇదే వాటర్‌లో బెల్లం ఇలా మనకు జాంగ్రీ మిక్స్ చేసుకొని అలా ఆ వాటర్ పోసుకుంటూ సేమ్ ఇదే ప్రాసెస్ అండి. మనకు హాట్ వాటర్ ఏం అవసరం లేదు. కోల్డ్ వాటర్ అయితే హాట్ వాటర్ ఎలా అంటే మనం చపాతీ షేప్‌లో రావాలి. చపాతీలాగా స్మూత్‌గా వాటికి హాట్ వాటర్ యూజ్ చేయాలి. సో, మనం చేసేవి రొట్టెలు గాబట్టి సో, వీటిని చాలా రకాలుగా చేస్తారనమాట. ఇలా చేయొచ్చు. చపాతీలాగా చేయొచ్చు. మనం నెక్స్టు స్వీట్‌తో బెల్లం మిక్స్ చేసి చేయొచ్చు. సో, నేనైతే ఈరోజు మీకు రొట్టెల్లాగా చూపిస్తున్నాను. మా అమ్మ వాళ్ళైతే ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. వీటిని సజ్జ బూరెలు కూడా చేస్తారనమాట. ఇట్లా. ఇట్లా మొత్తం నేను పిండి మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసాను. తర్వాత ఇలా అనమాట. సో, మనం ఒక క్లాత్ తీసుకోవాలి. సో, ఇలా కొంచెం మనం తడి చేసి మన హ్యాండ్‌తో ఇలా అనుకోవాలనమాట. ఇలా. మనం హ్యాండ్‌తోనే ఇలా నెమ్మదిగా అంటూ ఉంటే చక్కగా మనకు అది వస్తుందనమాట. మనం కొంచెం తడి చేసుకుంటూ అనాలనమాట. సో, నేనైతే
వీటిని బటర్ ఉందనమాట. సో, నేను ఇంట్లో చేసిన బటర్ దాంతో నేను కాలుస్తున్నాను. మీకు కావాలంటే గీతో మనం కాల్చుకోవచ్చు, ఆయిల్‌తో కాల్చుకోవచ్చు. మన ఇష్టం అనమాట. సో, నేనైతే ఈరోజు బటర్‌తో కాలుస్తున్నాను వాటిని. ఇలా. కొంచెం బటరేసిన తర్వాత ఫస్టు అది రొట్టె వేసినాను. సో, అది గూడా కొంచెం కాలిన తర్వాత ఇంకొంచెం బటరేసాను. నెక్స్ట్ అలాగే మిగతాయి కూడా అలాగే మనకు పెద్దది కావాలంటే మనం పెద్ద ఉండ తీసుకొని చేయొచ్చనమాట. సో, నేనైతే చిన్న చిన్నగా కొంచెం పల్చగా చేస్తున్నాను. ఇవి కాలడానికి మాత్రం టైం పడుతుందండి. చాలాగా మనం లో ఫ్లేమ్‌లోనే కాల్చుకోవాలి. అప్పుడే మనకు మంచి అరోమా టేస్ట్ ఒస్తుంది. సో, మనం లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. హైలో పెట్టి చేశామంటే అది కాలదనమాట. సో, నేను చాలా పల్చగా చేశాను. అంతకంటే మనం మందంగా చేస్తే మనకు రొట్టె తొందరగా కాలదనమాట. సో, అందుకోసం నేను పల్చగా చేశాను రొట్టెని. ఇలా కాలవాలనమాట. సో, ఇది మనం కర్రీస్‌తో తినొచ్చు, పెరుగుతో తినొచ్చు. మన ఇష్టం. అలా ప్లెయిన్‌గా మనం స్నాక్స్ కింద చేసుకొని, అలాగే వట్టివి కూడా తినేసేయొచ్చనమాట. మనం వీటిని ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోవచ్చు. డిన్నర్ కింద సో, మా చిన్న బాబొచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడనమాట. "వద్దులే నాన్న నీకు రాదు" అన్నా వినలేదు. సర్లే అని చెప్పేసి, "సరే నాన్న నీకు చెయ్యి" అన్నాను. సో, ఒక రొట్టె అయితే కాల్చాడు వాడే. నెక్స్ట్ పెద్దబ్బాయి గూడా వచ్చిండనమాట. "అమ్మ నేను చేస్తాను, తమ్ముడు చేశాడు కదా" అన్నాడు. సర్లే అని చెప్పి ఇంకొక ఛాన్సు వీడికి కూడా ఇచ్చాను. సో, వీడు మాత్రం చేశాడనమాట హ్యాండ్‌తో. చక్కగా వేశాడు. రిమోట్ జేబులోని తీసుకెళ్దామని వీడు ట్రై చేస్తున్నాడు. వాడివ్వట్లేదు టీవీ రిమోటు. ఇలా చక్కగా చేశాడనమాట. నెక్స్ట్ ఇది కూడా అలాగే కాల్చేశాను. సో, మనకు ఈవినింగ్ టైం అయితేనే మంచిగా టైం సెట్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ బెటర్ అనమాట ఇవి చేసుకోవడానికి. స్నాక్స్ కింద కానీ, డిన్నర్ కింద కానీ. సో, మిగతా రొట్టెలు కూడా నేను అలాగే కాల్చేశాను. సో, నేను రొట్టెలతో పాటి మిల్క్ కూడా ఇచ్చాను పిల్లలకి. ఒక రొట్టె ఇచ్చాను. ఒక గ్లాస్ మిల్క్ ఇచ్చాను. సో, ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఇలా ఈరోజైతే వాళ్ళకిచ్చేసాను. చూసారా యమ్మీ సజ్జ రొట్టెలు ఎలా ఉన్నాయో? చాలా హెల్తీగా, చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. సో, మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో, మీరు కూడా ఒకసారి సజ్జ రొట్టెల్ని ట్రై చేయండి. సో, మనకు సజ్జల్లో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మనం ఏదో రకంగా వీటిని మన డైలీ రొటీన్‌లో యాడ్ చేసుకోవడం బెస్ట్ అనమాట. అంటే డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ అయినా మనం ఇలా ట్రా ఇట్లా ట్రై చేస్తూ ఉండొచ్చు. రొట్టెలని కానీ, బూరెలని కానీ, జాంగ్రీతో కానీ ఇలా మనకి ఏది నచ్చితే అలా మనం ట్రై చేసి సేమ్ ఇదే ప్రాసెస్‌లో మనము బెల్లం కొంచెం వాటర్‌లో మిక్స్ చేసి, ఆ వాటర్ పోసి కలిపేసి చేస్తే సరే. అవి బెల్లపు రొట్టెలంటారనమాట.
ఇట్లా చేస్తేనేమో వీటిని మామూలు రొట్టెలంటారనమాట. సో, మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేసి నాకు కూడా కామెంట్ చేయండి ఎలా ఉందో. ఒక్కసారి ట్రై చేయండి. తెలియని వాళ్ళు. సో, రాకపోతే నెక్స్ట్ టైమ్ ట్రై చేయండి. మనకు షేపు ఎలా వచ్చిందనేది ఇంపార్టెంట్ గాదు. మనకు మంచిగా అది కాలిందా? లేదా? టేస్ట్ ఉందా? లేదా? ఇదే ఇంపార్టెంటు. మనకు పెద్దగా రాకపోతే చిన్న చిన్నగా కూడా చేసుకొని ట్రై చేయొచ్చనమాట. ఒకసారి, 2 సార్లు చేస్తే మనకు అదే అలవాటయిపోతుంది. సూపర్ టేస్ట్ ఉందని మీకు చెప్తున్నాను. సో, నెక్స్ట్ నేను టీ అండ్ రొట్టె 2 ప్రిపేర్ అయిపోయినాయనమాట. సో, నేను గూడా టేస్ట్ చేస్తాను ఎలా ఉన్నాయో. సో, మా చిన్నోడు మాట్లాడాడు. సో, ఆ క్లిప్ మీకు చూపిస్తాను. కొంచెం ఫన్నీగా మాట్లాడాడని జెప్పి మీకు చూపిస్తున్నాను. సో, మనకు కావాలంటే మనం రొట్టె చేసేటప్పుడే పైన నువ్వులు యాడ్ చేయొచ్చు. అప్పుడు మనకది నువ్వుల రొట్టె హలో గైస్, అవుతుంది. ఎక్కడి నుంచన్నా నేను మీ నవనీత్ని. ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఏం చేస్తున్నా, సచ్చ రొట్టెలు. ఇంకా ఇలా ఫస్ట్ వాటర్ పోయాలి. ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఫస్ట్, అప్పుడు మళ్ళీ వాటర్ తీసుకొని పోయాలి. ఇప్పుడు మళ్ళీ స్లోగా ఇలా ఇవన్నీ నొక్కాలి. ఇలా అప్పుడు నెక్స్ట్ సో, నా వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.